డాక్టర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ప్రోగ్రామ్. సో ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఒంగోలులో ఉన్నటువంటి సంఘమిత్ర హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ కే ప్రతిమ మేడం మన మధ్యలో ఉన్నారు. సో ఈరోజు అయితే చాలా లెంతీ టాపిక్ అనే చెప్పొచ్చు. ఇది మెయిన్గా ఉమెన్స్ కోసమే చేస్తున్నాము. చాలా మందికి అవేర్నెస్ లేకుండా కూడా ఉంటున్నారు. మనకు తెలియని ఎన్నో ఉంటాయి కదా, వాటి గురించి ఈరోజు మేడం మనకి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసారు. సో నమస్తే మ్యామ్. నమస్తే, థ్యాంక్ యూ. మాట్లాడుకోవాలంటే చాలా టాపిక్సే ఉన్నాయి ఉమెన్స్ గురించి. మెయిన్గా మనం స్టార్ట్ చేద్దాం మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు కామన్గా ఉమెన్స్లో చూసుకున్నట్లయితే మేల్స్తో పోల్చుకుంటే ఫీమేల్స్ ఎక్కువగా క్యాన్సర్కి గురవుతూ ఉంటున్నారు. మెయిన్గా ఫీమేల్స్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి కామన్గా, అండ్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటూ ఉంటాయి ఒకసారి చెప్పండి మ్యామ్. ఫీమేల్స్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఎదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్. సో కామన్గా మనం తీసుకుంటే ఇప్పుడు మనం రొటీన్గా ఎక్కువగా వినేది క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే ఇది గర్భాశయం ఇక్కడ దీని ఒక మౌత్ని, గర్భాశయం దగ్గర ఉండే మౌత్ని ఆ పార్ట్ని సర్విక్స్ అంటారు. సో దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సో ఇది ఎవరికి కామన్గా ఉండొచ్చు అంటే లైక్ రొటీన్గా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏంటి, ఎట్లా మేము చూసుకోవాలని అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. ప్లస్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత పెయిన్ ఉండదు, పెయిన్ లేకుండా వెజైనల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఈ రెండుతోనే యూజువల్గా కామన్గా ప్రజెంట్ అవుతారు. అంటే సిమ్టమ్స్ అనేవి ఎట్లుంటాయి మ్యామ్? అంటే ఇప్పుడు డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్లింగ్, వెజైనల్ డిశ్చార్జ్ ఎలా అంటే వాళ్ళ ఇక్కడ సర్విక్స్ నుంచి వచ్చే డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్ వస్తుంది. అంటే ఎలా అంటే పక్కన నిలబడుకుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా టాలరేట్ చేయలేరు, అంత సివియర్ ఫౌల్ స్మెల్లింగ్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు ఎండో సర్విక్స్ అంటే ఇది బయట వచ్చిందంటే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఎండో సర్విక్స్ కొన్నిసార్లు అంటే లోపల ఉన్నింది అంటే మాత్రం కొన్నిసార్లు అసిమ్టమాటిక్గా కూడా ఉండొచ్చు, వెరీ రేర్గా అసిమ్టమాటిక్గా కూడా ఉండొచ్చు. లేదు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ క్యాన్సర్ కణాలంటే అసలు ఏంటి, ఎక్కువ బ్లడ్ సప్లై ప్రొలిఫరేట్ అంటే ఎక్కువ సెల్స్ అనేది డివైడ్ అవ్వడం. సో ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ అయినప్పుడు ఆ వెజల్స్ అనేది రప్చర్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో కామన్గా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అనేది మాత్రం ఎప్పుడు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసాక బ్లీడింగ్ అయింది అంటే మాత్రం ఇంటర్ కోర్స్ తర్వాత యూ షుడ్ నాట్ ఇగ్నోర్ యాక్చువల్లీ. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? అండ్ దీనికి స్టేజెస్ టైప్లో ఏమైనా ఉంటుంది? ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ క్యూర్ అవ్వవు. సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, ఎలా ఉంటుంది? బిఫోర్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ ప్రివెన్షన్. సో హౌ వీ ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ఇట్ రాకుండా. ఫీమేల్స్లో ఒకటే ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. ఓన్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇన్ ద ఫీమేల్ ఈ సర్వైకల్ క్యాన్సర్. ఎలా అంటే వ్యాక్సిన్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్. సో ఎలా వ్యాక్సిన్స్ ఐడెంటిఫై, ఇట్ ఈస్ కాజ్డ్ బై అంటే ఏవి కాజ్ చేస్తాయంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది కాజ్ చేస్తుంది. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ చాలా జస్ట్ సైలెంట్గా మన బాడీలో ఉండిపోతాయి. సో అవేం ప్రాబ్లం ఉండవు. బట్ హై రిస్క్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, దట్ ఈస్ హై రిస్క్ హెచ్పివి అంటాం. సో ఆ హై రిస్క్ హెచ్పివి ఆర్ ద మోస్ట్ డేంజరస్ వైరసెస్ అనమాట. సో వాటిని యూస్ చేసి, ఆ స్ట్రెయిన్స్ని యూస్ చేసి వ్యాక్సిన్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో రొటీన్గా టూ టైప్స్ ఉంటాయి, సర్వారిక్స్ అని గార్డాసిల్ అని. గార్డాసిల్ 9 ఈజ్ ద రీసెంట్ వ్యాక్సిన్. సో దాంట్లో ఏంటంటే 9 అంటే 9 ఫీనోటైప్స్ ఉంటాయి, అంటే 9 విచ్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ ఫీనోటైప్స్కి వాళ్ళు వ్యాక్సిన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో యూజువల్గా ఆ వ్యాక్సిన్ యంగర్ ఏజ్ లైక్ ద మోస్ట్ లీస్ట్ ఏజ్ అంటే 9 years నుంచి స్టార్ట్ చేయొచ్చు, అండ్ వీ కెన్ గివ్ అప్ టు ఎనీ టైమ్. బట్ బెటర్ ఇఫ్ యూ టేక్ ద వ్యాక్సిన్ ప్రయర్ టు ద ఇంటర్ కోర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంటర్ కోర్స్ కంటే ముందు తీసుకుంటే దాని ఎఫిషియన్సీ విల్ బీ మోర్. సో 9 years నుంచి, సో బిలో 15 years ఆఫ్ ఏజ్ అయితే 2 doses సరిపోతుంది. అబోవ్ 15 years అయితే వీ హ్యావ్ టు గివ్ 3 doses. సో ఇది బిఫోర్ మ్యారేజ్. లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రొటీన్గా ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాం. ఆ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే సెల్స్ ఇట్లా జస్ట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఆ సెల్స్ని మనం ఒక ప్యాప్స్మియర్, ఒక చిన్న స్టిక్ లాంటిది ఉంటుంది, ఆ స్టిక్ తీసి అంటే ఇట్స్ పెయిన్లెస్. స్టిక్ అంటే భయపడకండి, ఇట్స్ అ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఆ స్టిక్తో ఆ వైట్ డిశ్చార్జ్ని మనం తీయడం అనేది జరుగుతుంది. అది తీసి మనం మైక్రోస్కోపీ కింద ఎగ్జామినేషన్ చేసినప్పుడు దాంట్లో ఆ సెల్స్ని మన పెథాలజిస్ట్ అనే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఓహో తినకి క్యాన్సర్ రిస్క్ ఉంది అన్నట్టు ఒక 15 to 20 years ప్రయరే మనకు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకు
ఐ మీన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో రొటీన్‌గా ఏంటంటే ఇప్పుడు మేము క్యాన్సర్ వ్యాక్సిన్ ఏసుకోవచ్చు కదా! లైక్ మ్యారేజ్ అయిన తర్వాత మాకు ప్రివెన్షన్ ఉంటది కదా! అంటే ఆల్రెడీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ అని మీన్ హెచ్‌పీవీ వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనకు దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఇట్స్ క్వెషనబుల్. సో ఇఫ్ దే వాంట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వి ఆర్ గివింగ్ బట్ బెస్ట్ ఎఫిషియన్సీ విల్ గెట్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్. సో దీనికి చాలా స్టేజెస్ ఉన్నాయి. లైక్ 4 స్టేజెస్ యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్‌లో ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనకు ఏమి డయాగ్నోస్టిక్ మొడాలిటీ అవసరం లేదు. జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే అది సర్విక్స్ వరకు స్ప్రెడ్ అయిందా? లేదు పారామెట్రియం అంటాం. సరౌండింగ్ వరకు స్ప్రెడ్ అయిందా అని మనం క్లినికల్‌గానే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికేం డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ అసలు అవసరం లేదు. సో పాప్ స్మియర్ టెస్ట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ పాప్ స్మియర్ టెస్ట్ ఫర్ ఎవ్రీ 3 to 5 years ప్లీజ్ గో అండ్ గెట్ దట్ డన్. దిస్ ఈస్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్. ఇంకా మీ పిల్లలు 9 years 10 years గనక ఉంటే వాళ్ళకి ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ టు గో ఫర్ వ్యాక్సినేషన్. Yeah. ఇప్పుడు దాకా కూడా ఈ So stage 4 is the like obviously like any cervical like any cancer stage 4 is the like highest stage of cancer. వాళ్ళకి ఏంటంటే మనకు ఆపరేటివ్ మొడాలిటీ అలా ఏమి ఉండదు. జస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ జస్ట్ పాలియేటివ్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. సో బెటర్ అంత స్టేజ్కి వెళ్ళకుండా బెటర్ ఇఫ్ ఐడెంటిఫై అట్ ఎర్లీ స్టేజ్ ఆర్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్. ఇంకేవి మనం ప్రీ క్యాన్సరస్గా ఐడెంటిఫై చేయలేం. ద ఓన్లీ క్యాన్సర్ విచ్ వీ కెన్ ఐడెంటిఫై అట్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే ఈ క్యాన్సర్ అనేది ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్కి వస్తూ ఉంటుందని. ఇప్పుడు మీరు చెప్పారు చిన్న పిల్లలకు కూడా వస్తూ చిన్న ఉంటుంది. దట్ ఈస్ ఇట్ విల్ స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఇంటర్ కోర్స్. బట్ దీని ప్రివెన్షన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ నాట్ పిల్లలు మ్యారేజ్ అవ్వకముందు మనం స్క్రీన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రివెన్షన్ మనం ఎలా చిన్నప్పుడు హెపటైటిస్ వ్యాక్సిన్స్, టీబీకి వ్యాక్సిన్స్ వేయించుకుంటున్నాం, టైఫాయిడ్కి వ్యాక్సిన్స్ వేయించుకున్నాం, అలానే ఇది ఈ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే మనకు మ్యారేజ్ తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ అలా ఉన్నప్పుడు కానీ ఈ వ్యాక్సిన్ అనేది ప్రివెన్షన్. ఇట్స్ నాట్ అబౌట్ ఇట్ విల్ కమ్ ఇన్ అన్మ్యారీడ్ వాళ్ళలో ఇట్స్ వెరీ అన్లైక్లీ. ఇట్స్ ఇంపాసిబుల్ ఐ ఫీల్. నెక్స్ట్ వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్, అది కూడా కామన్గా చూస్తూనే ఉంటాము. దానికి రీజన్స్ ఏంటి, ఎలా వస్తూ ఉంటుంది, సిమ్టమ్స్ ఏమైనా ఉంటూ ఉంటాయి? బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మందికి ఒక పెయిన్లెస్ లంప్ లాగా స్టార్ట్ అవుతుంది. లంప్ అంటాం దాన్ని, ఒక గడ్డ స్టార్ట్ అవ్వచ్చు. అది యూనిలేటరల్ అవ్వచ్చు, బైలేటరల్ అవ్వచ్చు. సో కొన్నిసార్లు ఏంటంటే అది ఇన్ఫెక్షన్ అయితే మాత్రమే పెయిన్ఫుల్ అవుతుంది. కొందరికి ఏంటంటే బ్రెస్ట్ డిశ్చార్జ్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మిల్కీ డిశ్చార్జ్ అవ్వచ్చు, గ్రీనిష్ డిశ్చార్జ్ అవ్వచ్చు. సో బ్రెస్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. ఆ స్కిన్ ఏమవుతుందంటే ఆ స్కిన్ పక్కరింగ్ అంటాం. ఆ స్కిన్ కూడా ఆ క్యాన్సర్ సెల్స్ కూడా స్లోగా ఫస్ట్ లోపల ఫ్యాట్లో ఉంటుంది, తర్వాత స్కిన్ కూడా ఇన్వైడ్ అవుతుంది. ఇన్వైడ్ అయినప్పుడు ఆ స్కిన్ కూడా లోపలికి ఇలా రిట్రాక్ట్ అయిపోతుంది. సో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే సో ఎవ్రీ మంత్ లైక్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ వచ్చిన తర్వాత ఆ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కనుక అది దట్ ఈస్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. అది చేస్తూ మనం రొటీన్గా చూసుకున్నట్లయితే సో వాళ్ళకి ఏంటంటే మినిమల్ చేంజెస్ కూడా మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎందుకంటే ఇన్స్టెడ్ వెళ్ళి మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఇట్ విల్ బి లేట్ స్టేజ్. సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఏ క్లినీషియన్ ఫస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ చేస్తే బాగుంటుంది. సో ఇన్స్టెడ్ యూ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ యూ కెన్ ఎగ్జామైన్ ద బ్రెస్ట్. సో బ్రెస్ట్ చేసుకొని మినిమల్ చేంజెస్ కూడా ఐడెంటిఫై చేసి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హ్యాపీగా వీ కెన్ గో అండ్ కన్సల్ట్ గైనకాలజిస్ట్. సో దీనికి ఏంటంటే మినిమల్ చేంజెస్ అంటే బ్రెస్ట్ ఆర్కిటెక్చర్లో మామూలుగా లైక్ ఎలా ఉంటుందంటే మామూలుగా బ్రెస్ట్ ఓవెల్ షేప్లో అలా ఉండి అలా కాకుండా బికాస్ ఆ లంప్ ఉండడం వల్ల ఆ బ్రెస్ట్ అనేది ఆర్కిటెక్చర్ ఇన్ ద సెన్స్ ద షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఆ స్కిన్ మీద ఆ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడైతే ఇన్ఫిల్ట్రేట్ అవుతాయో లోపలికి రిట్రాక్ట్ అయిపోతాయి, రిట్రాక్టెడ్ స్కిన్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద బ్రెస్ట్ అంటే ప్రతి డిశ్చార్జ్ అబ్నార్మల్ అని చెప్పను, కొన్ని డిశ్చార్జెస్ ఆర్ అబ్నార్మల్. అంటే కొందరికి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ వాళ్ళకి టాబ్లెట్స్ వాడుతుంటారు, అలాంటి వాళ్ళకి ఓకే. బట్ కొందరికి ఏంటంటే బ్రెస్ట్ డిశ్చార్జ్ అనేది అన్కామన్. అండ్ కొన్నిసార్లు ఏంటంటే చంకల్లో చూసుకున్నట్లయితే చిన్న లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అని ఉంటారు. సో మామూలుగా రొటీన్గా చూసుకున్న తర్వాత మొత్తం బ్రెస్ట్ చూసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ అప్పుడు సో చంకల్లో కూడా చూసుకున్నట్టయితే ప్రతిసారి చిన్న కణితల్లాగా ఉంటాయి. అంటే క్యాన్సర్ సెల్స్ అక్కడికి స్ప్రెడ్ అయినప్పుడు ఆ చిన్న కణితలు కూడా మనకు చేతికి తగులుతాయి. సో దట్ ఈస్ లింఫ్ నోడల్ స్వెల్లింగ్ అంటాం. గురించి ఏంటంటే మినిమం నాలెడ్జ్ అనేది ఇప్పుడున్న సో తక్కువ అండ్ అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది.
జస్ట్ అంటే ఒకసారి దోస్ పీపుల్ హూ హ్యావ్ రీచ్డ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ, బికాస్ ఫ్యామిలీ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫెమిలియల్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇప్పుడు లైక్ పేరెంట్స్ లైక్ మదర్కి కానీ లేదు వాళ్ళ అత్తయ్యక లైక్ పెటర్నల్ ఆంట్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళకి గనక ఉంటే మాత్రం బెటర్ 40 ఇయర్స్ తర్వాత యాన్యువల్ మ్యామోగ్రామ్ అంటే ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటే మంచిది. బట్ ఈవెన్ యూ మైట్ ఆస్క్ లైక్ 40 ఇయర్స్కి ముందు బ్రెస్ట్ క్యాన్సర్ రాదా? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈవెన్ మా ఒక డెలివరీ అయిన పేషెంట్ నాకు ఒక 4 months తర్వాత బ్రెస్ట్లో ఏదో ఉంది అన్నట్టు. యూజువల్గా మనం ఏమనుకుంటాం, ఆ పాలు బికాస్ షీఈస్ ఫీడింగ్ ద బేబీ ఒక బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంది అనుకుంటాం. బట్ అలా అయితే కాదు. జస్ట్ చూసినప్పుడు ఎందుకో ఆ స్కిన్ అంతా రిట్రాక్షన్గా ఇప్పుడు చెప్పినట్లుగా చంకల్లో గడ్డలుండి మాకు అబ్నార్మల్ అని, దెన్ వీ హ్యావ్ డన్ ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేయించాం. అల్ట్రాసౌండ్లో మనకి ఏంటంటే అల్ట్రాసౌండ్ అంటే జస్ట్ స్కాన్ చేస్తే అవర్ రేడియాలజిస్ట్ హ్యాస్ గివెన్ లైక్ కొంచెం ఏదో మాకు అబ్నార్మాలిటీ ఉంది అని ఇచ్చారు. సో దెన్ మ్యామోగ్రామ్ చేస్తే ఇట్ ఈస్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ యాక్చువల్లీ. సో ఇది ఈ వీళ్ళలో రావాలంటే డెలివర్డ్ పేషెంట్ అంటే యూ మైట్ ఇమాజిన్ ఇట్ ఈస్ షీ మైట్ బి 25-28 years old. సో ఇట్ కెన్ కమ్ అట్ ఎనీ ఏజ్ టు సే దట్ ఈస్ ద యంగెస్ట్ క్యాన్సర్ టిల్ నౌ ఐ హ్యావ్ సీన్. 26 years. టూ ఎర్లీ అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు అన్నారు షీఈ్ అ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అని చెప్పేసి, ఇప్పుడు మరి బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు అంటారా? ఆ బేబీకి బికాస్ షీ విల్ బి ఎక్స్పోజ్డ్ టు కీమోథెరపీ కాబట్టి మేము స్టాప్ చేసాం ఫీడింగ్. మేము స్టాప్ చేసాం. అదర్వైజ్ ఆ క్యాన్సర్ సెల్స్ ఏదో వెళ్ళి తనకు ప్రమాదం అయితే అవ్వవు. ఇంతవరకు ఇచ్చింది కదా మేడం ఏమవుతుంది ఆ రొటీన్ డౌట్ ఆల్సో దే హ్యావ్ ఆస్క్డ్, అదేం అవ్వదు. అండ్ ఇప్పుడు క్యాన్సర్స్ గురించి మాట్లాడేసాము. ఇంతకుముందు రేర్ ఉంటుండే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు. అంటే 80% ఉమెన్స్ అనేవాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు, 70 to 80%. అదే పిఐడి చాలా మందికి తెలియదు దీని గురించి. అండ్ ఎవరినైనా అడగాలన్నా కూడా భయపడుతూ ఉంటారు, ఎందుకంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. అండ్ కొన్ని కేసెస్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని కేసెస్లో సిమ్టమ్స్ ఉండవు. అసలు పిఐడి అంటే ఏంటి, ఎవరికి వస్తుంది చెప్పండి మ్యామ్. పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. సో మనకేంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్సెసివ్గా బ్లడ్ సప్లై అనేది అంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ తర్వాత ఎక్సెసివ్ బ్లడ్ సప్లై అనేది అంది. సో పెల్విస్ అంతా లైక్ మన కింద భాగం అంతా యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నీ కంజెషన్ అవుతాయి. సో కంజెషన్ అంటే ఎక్సెసివ్ వాస్కులారిటీ వెళ్తుంది. అంటే బ్లడ్ సప్లై అనేది ఎక్కువ అందడం వల్ల అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్. మళ్ళీ తర్వాత దాంతోపాటు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కొన్నిసార్లు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, కొన్నిసార్లు బ్లీడ్ అవ్వడం, సివియర్ లోయర్ అబ్డామినల్ పెయిన్. అంటే మనకు వాళ్ళు ఇంకా టాలరేట్ చేయలేరనమాట. లైక్ ఎలా అంటే మేము కింద కూర్చోలేకపోతున్నాము, లైక్ మాకు కింద కూర్చున్న పెయిన్ ఉంటుంది, లేసేటప్పుడు పెయిన్ ఉంటుంది, యూరిన్కి వెళ్ళేటప్పుడు కూడా మాకు సివియర్ పెయిన్ ఉంటుంది అనేసి. అంటే ఇంటర్ కోర్స్లో డిస్పరూనియా అంటాం, అంటే ఇంటర్ కోర్స్లో మాకు పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలా సివియర్ పెయిన్ ఉంది, మేము కలవాలంటే ఇదిగా. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే దే విల్ ప్రెజెంట్ విత్ ఫీవర్ ఆల్సో. ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్స్తో కూడా ప్రెజెంట్ అవుతారు. ఇది రొటీన్గా ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ మేము కామన్గా కూడా చూస్తున్నాము పిఐడి అనేది. సో పిఐడి కేవలం ఫీమేల్సే కాదు, ఇంటర్ కోర్స్ లైక్ మేల్కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ అయినప్పుడు ఈ పిఐడి అనేది బయటపడుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అంటే మ్యాక్సిమం 80 to 90% ఆఫ్ ద పీపుల్ విల్ రెస్పాండ్ విత్ మెడిసిన్స్. కొందరు ఏంటంటే ఓరల్ మెడికేషన్స్తో రెస్పాండ్ అవుతారు, కొందరు ఏంటంటే అడ్మిషన్ చేసి ఒక 7 days ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, రెస్పాండ్ అవుతారు. కొందరికి ఏంటంటే వెజనల్ అంటే లైక్ ప్రోబయోటిక్స్ అంటాం. మనకేంటంటే మన మంచి బ్యాక్టీరియా మనకు అవి టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. లైక్ మోషన్స్ అయినప్పుడు మనం ఎలా గట్ బ్యాక్టీరియా బిల్డప్ చేయడానికి లాక్టోబేసిల్లస్ ఇస్తామో అలానే మంచి ఫ్లోరా, మనకు మంచి ఫ్లోరా కనుక అంటే లైక్ చెడ్డ బ్యాక్టీరియా లేకుండా మంచి బ్యాక్టీరియా ఉండే మెడిసిన్స్ ఉంటాయి, అవి మనకు పేషెంట్స్కి ఇస్తాం, అవి స్టార్ట్ చేస్తాం. అయినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఫైనలీ వీ హ్యావ్ టు గో ఫర్ హిస్టెక్టమీ, అంటే గర్భసంచి తీసేయడం. దట్ ఈస్ ఎ వెరీ లైక్ అంత దూరం అయితే చాలా రేర్ కేసెస్లో వెళ్తున్నాం. బట్ ఈ మెడిసిన్స్ మ్యాక్సిమం 90% టు సే 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ విల్ రెస్పాండ్ విత్ మెడికల్ మేనేజ్మెంట్. బట్ మనకేంటంటే ఒకవేళ ఇదే పిఐడి గనక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో గనక ఉన్నింది అంటే అప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ వైట్ డిశ్చార్జ్ ఈ ట్యూబ్స్ అనేవి మూసుకుపోతాయి. ఇక్కడ ట్యూబ్స్, దిస్ ఈస్ ద ఫెలోపియన్ ట్యూబ్. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో క్లోజ్ అయినప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో చిన్న చిన్న సీలియా అనేవి ఉంటాయి. ఆ సీలియా అంటే ఏంటంటే ఇవి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ మనకు ఈ ఓవరీలో నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్తో కలిసినప్పుడు వీర్యం అనేది ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడే ఏర్పడుతుంది.
ఏర్పడడం అనేది ఇక్కడే ఏర్పడుతుంది. బట్ ఈ సీలియా అని చెప్పాను కదా, చిన్న చిన్న జస్ట్ మైక్రో, ఎట్లా మనకు దువ్వెనికి చిన్న చిన్నవి ఎలా ఉంటాయో బ్రషెస్ లాంటివి, ఆ బ్రషెస్ టైప్లో ఇక్కడ ఉంటాయి. సో అవేం చేస్తాయంటే ఆ ఏర్పడిన పిండాన్ని దాని యొక్క యాక్షన్ ద్వారా ఇక్కడికి గర్భసంచిలోకి తెచ్చి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో రావాలి. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సీలియర్ ఆ చిన్న చిన్న ఒక ఫ్యాన్ లైక్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతాయో, అవేం చేస్తాయి, ఇక్కడున్న పిండాన్ని ఎఫెక్టివ్గా ఇక్కడికి తోయలేవు కాబట్టి, సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ ఇక్కడ నిలిచిపోతుంది. ఆ ప్రెగ్నెన్సీ ఇక్కడ నిలిచిపోవడం వల్ల అప్పుడు మనకు ఎక్టోపిక్, దీన్నే ఫెలోపియన్ ట్యూబ్స్లో కామన్గా వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇలాంటివి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. పిఐడి ఉన్న వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఆర్ మోర్. సో ఈ ట్యూబ్స్లో ఏర్పడతాయి. ఆ ట్యూబ్స్లో, ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉన్నప్పుడు అక్కడ బేబీ అనేది గ్రోత్ అవ్వలేదు మ్యామ్, అండ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే గర్భసంచుల అంటే ఎక్స్పాండింగ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ పాసిబుల్, కానీ ఫెలోపియన్ ట్యూబ్లో అలా ఉండదు కదా. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏమైనా ప్రమాదం అంటారా? అలా ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయలేరు కాబట్టి. ఖచ్చితంగా ఫెలోపియన్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ప్రమాదమే. ఎందుకు ప్రమాదం అంటే, యుట్రస్ అనేది ఆల్రెడీ యూ సెడ్ ఇట్ ఈస్ ఎ డిస్టెన్సబుల్ ఆర్గన్, అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఈ పిక్చర్లో మేబీ ఇంత లావుగా కనిపించవచ్చు, ఇది ఈజ్ ఎ జూమ్డ్ పిక్చర్, సో మీకు ఇలా కనిపించవచ్చు. బట్ ఏంటంటే ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ డైరెక్ట్గా చూసినట్లయితే వెరీ స్మాల్ స్ట్రక్చర్స్ అనమాట. సో అవేంటంటే దానికి ఎక్కువ వాస్కులారిటీ, బ్లడ్ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. అవేంటంటే ఎక్స్పాండ్ అవ్వలేక పగిలుతాయి. సో ఆ లోపలికి పగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఇంకా మనం స్టాప్ చేయలేం, అది అన్కంట్రోలబుల్ ఉంటుంది ఆ బ్లడ్. సో వీ హ్యావ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డయాగ్నైజ్ అయిన వెంటనే, సో యూ హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్. సో ఫస్ట్ ఎలా అంటే లైక్ బ్లీడ్ అయిపోతుంది, విత్ ఇన్ అవర్స్ వీ హ్యావ్ టు ఆపరేట్ ఎ పేషెంట్. ఆ బ్లీడ్ అయి ఏమవుతుందంటే లోపలంతా మనకు పొట్టలో అంతా బ్లడ్ అక్యుములేట్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ లేసి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పడిపోతారు. ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఫస్ట్ మాకు చాలామంది రప్చర్డ్ స్టేజ్లోనే వస్తారు. దీనికి కారణాలు ఏంటి? మీరు అడగచ్చు, ఓకే రప్చర్ అయింది కదా, మీరు ఇంతకు ముందే కనుక్కొని ఉండొచ్చు కదా, దీనికి ఎలా కనుక్కుంటారని. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు ఇన్ని డిసీజెస్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు 3వ నెలలో చూపించుకోవచ్చులే, 4వ నెలలో చూపించుకోవచ్చులే ప్రెగ్నెన్సీ అని చెప్పి లేట్ చేస్తూ ఉండే. సో అలా లేట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే విల్ బి మిస్సింగ్ దిస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే పేషెంట్ కనుక వచ్చినట్టయితే, ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడైతే చేసుకొని పాజిటివ్ వచ్చినట్లయితే, సో అదే డే బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఆ డాక్టర్ అప్పుడు ఏం చేయాలి, మేము స్కాన్ చేసి చూస్తాం. స్కాన్ చేసి చూసినప్పుడు ఆ గర్భసంచిలో ఉందా ప్రెగ్నెన్సీ, లేదా ట్యూబ్స్లో ఉందా, సో అనేది మాకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎస్పెషలీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, లైక్ ఐవీఎఫ్ కన్సీవ్ అవుతారు, వాళ్ళకి పాజిటివ్ ఫస్ట్ మనం ఏం చేయిస్తామంటే సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ చేయిస్తాం. అదేమవ్వాలి, ఈ రోజు చేయిస్తే ఎల్లుండికి డబల్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ రోజు ఒక 400 ఉందనుకోండి, రేపు ఎల్లుండికి అంటే లైక్ ఆఫ్టర్ 48 hours ఇట్ షుడ్ బి డబల్, సో 800 అవ్వాలి. సో అలా అవ్వలేదు అంటే దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనం మైండ్లో పెట్టుకొని డబుల్ అవ్వకపోతే, సో మనం కొంచెం కేర్ఫుల్గా ఫాలో అప్ చేసుకోవాలి. సో ఒక ఫాలో అప్ చేసుకొని ఎప్పుడైతే ఆ వాల్యూస్ 2500 లెవెల్స్కి రీచ్ అవుతాయో అప్పుడు మనం ఎయిదర్ ఆ అంటే లైక్ బేబీ చుట్టూ ఉండే కవరింగ్స్ ట్యూబ్స్లోనే ఐడెంటిఫై చేయగలగాలి, లేదు అంటే యుట్రస్లోనే ఐడెంటిఫై చేయగలగాలి. ఆ వాల్యూస్ ఉండి మనం యుట్రస్లో కనుక ఐడెంటిఫై చేయలేకపోతే దెన్ ఇట్ ఈస్ స్కాన్లో కనిపించడానికి ఇంకా లేట్ అవ్వచ్చు. ఆ లెవెల్స్కి యూట్రస్లో ఖచ్చితంగా కనిపించాలి. లేదు ఆ లెవెల్స్కి కనిపించలేదంటే 99% దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఒక 1 day వెయిట్ చేసి పేషెంట్స్ని ఫాలో అప్ పెట్టుకొని ఒక 1 or 2 days తర్వాత ట్యూబ్స్లో కనిపిస్తుంది మనకు. ఆ ట్యూబ్స్లో కనిపించినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళకి ఇంత ఎర్లీగా ఎందుకు ఐడెంటిఫై చేయాలి అని నేను చెప్తున్నాను అంటే, మెడికేషన్ ఈజ్ దేర్. విత్ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తే దెర్ ఈజ్ ఎ మెడికేషన్. సో ఇంజెక్షన్ మెథోట్రెక్సేట్ అంటాం. సో మనకి క్యాన్సర్ సెల్స్, మనకి ఎప్పుడైతే క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా డివైడెడ్ సెల్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలా చంపేస్తాయో కీమోథెరపీ ఏజెంట్స్, అలానే ఈ మెథోట్రెక్సేట్ అనేది మనకు ఓన్లీ ఈ ప్రెగ్నెన్సీ టిష్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో మనము ఆ ఇంజెక్షన్ డిఫరెంట్ డోసెస్ ఆర్ దేర్. సో అలా కనుక ఇచ్చినట్లయితే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి పేషెంట్కి మార్బిడిటీ తగ్గించవచ్చు. అంటే వీ కెన్ అవాయిడ్ సర్జరీ, అండ్ బికాస్ సర్జరీ చేసినప్పుడు తనకి లోపలంతా బ్లడ్ పోయింటుంది, అన్నెసరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో లైక్ బెటర్ టు ఐడెంటిఫై అట్ ఎర్లీ స్టేజ్. ఫెలోపియన్ ట్యూబ్లో ఇప్పుడు బేబీ అనుకున్నాం కాబట్టి, ఒక్కసారి ఒక పర్సన్కి ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్న తర్వాత నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట మ్యామ్? నెక్స్ట్ టైం ఛాన్సెస్ ఆర్ దేర్.
సేమ్ అదే ట్యూబ్లో కాదు. యూజువల్గా మనకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనేది యూట్రస్ నుంచి మోస్ట్ కేసెస్ బోత్ ట్యూబ్స్కే స్ప్రెడ్ అవుతాయి, బికాస్ రెండు ఓపెన్ ఉన్నాయి కదా మోస్ట్ కేస్. సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ ఒక ట్యూబ్లో వచ్చినట్టయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇంకొక ట్యూబ్లో రావడానికి 15-20% ఛాన్సెస్ ఆర్ దర్. బట్ అట్ ద సేమ్ టైం డోంట్ గెట్ స్కాడ్. ఒక ట్యూబ్ మేము ఇట్లా మాకు ఎక్టోపిక్ రప్చర్డ్ వచ్చిన తర్వాత ఒక ట్యూబ్ మేము తీసేస్తాం. మనం సర్జరీ చేసి ఏం చేస్తాము, ఎక్టోపిక్ రప్చర్తో వస్తే లోపల బ్లీడ్ అవుతుంటుంది, వీ హ్యావ్ టు స్టాప్ బ్లీడింగ్. ఆ కండిషన్లో ఏం చేస్తామంటే ట్యూబ్ని మనం కట్ చేసేస్తాం. సో దాని తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది. వెరీ 15% ఆఫ్ ద కేసెస్, ఇఫ్ యూఆర్ లక్కీ ఎనఫ్ యూ విల్ ఫాల్ ఇన్ 85%, సో దట్ యూ విల్ గెట్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో బెటర్ ఏంటంటే వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి లైక్ ట్యూబ్స్లో వస్తుంది అని వీ షుడ్ థింక్ ఆఫ్ ఇట్, వీ షుడ్ డాక్యుమెంట్ అండ్ కీప్ సో దట్ వీ కెన్ ఫాలో అప్ ద పేషెంట్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర కన్సీవ్ అయిన పేషెంట్ ఫస్ట్ మెడికేషన్ పెట్టగానే షీ హెస్ కన్సీవ్. సో ఇట్ హ్యాస్ కమ్ ఎక్టోపిక్. సో షీ హ్యాస్ మూవ్ టు హర్ ప్లేస్. సో ఐడెంటిఫై చేశారు, అది రప్చర్ అయింది, షీ అండర్వెంట్ సర్జరీ, నేటివ్ ప్లేస్కి వెళ్ళి. సెకండ్ ఆల్సో షీ టుక్ ట్రీట్మెంట్ దర్. సెకండ్ ఈజ్ ఆల్సో ఎక్టోపిక్ అదర్ పార్ట్, అదర్ ట్యూబ్. సో సర్జరీ వాజ్ డన్. సో both the tubes are removed now. So last 2 months back I have done IVF for her and she is pregnant. Uterusలోనే pregnancy వచ్చింది. Now she is 3rd month of pregnancy. సో అందుకని సో మనకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి కదా, ప్రాబ్లం ఉంది, నాకు ప్రెగ్నెన్సీ రాదని ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్ నౌ డేస్. ఇప్పుడు గర్భసంచి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి మ్యామ్, గర్భసంచిలో కొంతమందికి గెడ్డలు ఉన్నాయి అని అంటూ ఉంటాము. ఎలాంటి అంటే ఎలాంటి గెడ్డలు ఉంటాయి, అసలు అవి ఏర్పడడానికి గల కారణాలు ఏమంటారు? గర్భసంచిలో గడ్డలు అంటే మామూలుగా చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్. మీరు అందరు వినుంటారు ఫైబ్రాయిడ్ అని. చాలామంది స్కాన్ చేయించుకున్నాము, ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉంది. సో ఫైబ్రాయిడ్ అంటే ఏం లేదు, మనకు గర్భసంచిలో ఉన్న గర్భసంచి ఎలా ఏర్పడుతుంది, జస్ట్ కండరం అంతే, ఏదైనా కండరం అది ఎక్సెసివ్గా గ్రోత్ వచ్చి అది జస్ట్ ఒక రౌండ్ షేపో ఈ ఓవెల్ షేపో అజ్యూమ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ఎక్సెసివ్, మన కండరాలు ఎక్సెసివ్ గ్రోత్ అంతే. సో అదేంటంటే మనకు ఎలా ఐడెంటిఫై చేస్తాం పేషెంట్స్, చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే ఇప్పుడు రొటీన్గా డెలివరీ అయిన పేషెంట్స్కి ఎవరికి స్కాన్ చేసినా 2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ ఎవరికైనా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు జస్ట్ ఫాలో అప్ పెట్టుకుంటే సరిపోతుంది. సర్జరీస్ కానీ అలాంటివి ఏం అవసరం ఉండదు. సో ఎప్పుడైతే పేషెంట్కి పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ ఎలా అంటే ఫ్లో, అది ఏం మెడిసిన్స్ పెట్టినా కూడా ఆగదు. సో అలాంటి వాళ్ళకి లేదు, కొన్నిసార్లు ఏమవుతుందంటే సివియర్ అబ్డామినల్ పెయిన్ కూడా వస్తుంది, పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మనం మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటాయి. కొందరికి ఏంటంటే ఇక్కడ గర్భసంచి ముందే మనకు లైక్ యూరినరీ బ్లాడర్ అంటాం, ఏదైతే యూరిన్ స్టోర్ అయి ఉంటుందో అది. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇక్కడ కనుక బయటికి గ్రో అయ్యి ఆ యూరినరీ బ్లాడర్ మీద కూడా ఆ గర్భసంచి ఫైబ్రాయిడ్స్ అనేవి ప్రెషర్ కాజ్ చేస్తాయి. ఆ ప్రెషర్ కాజ్ చేసినప్పుడు దే విల్ హ్యావ్, ప్రతిసారి యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి దే విల్ హ్యావ్ పెయిన్. అది అంతే పెయినే కాకుండా మొత్తం కూడా వాళ్ళు ఎంప్టీ చేయలేరు. సో ఎంత మేము యూరిన్కి వెళ్తున్నాం కానీ మాకు ఇన్కంప్లీట్గా వస్తుంది అని వాళ్ళు ఒక సిమ్టమ్ అనేది చెప్పారు. సో దెన్ వీ కెన్ ఇమాజిన్, ఓహో దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద, విత్ దట్ సిమ్టమ్ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై, ఓ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఈస్ బిగ్గర్. బిఫోర్ గోయింగ్ ఫర్ ద స్కాన్ వీ షుడ్ హ్యావ్ వన్ డయాగ్నోసిస్ ఇన్ అవర్ మైండ్, సో దట్ మనకు ట్రీట్మెంట్కి నెక్స్ట్ వీ కెన్ కోరిలేట్ అండ్ ట్రీట్మెంట్ విల్ బీ ఈజీ. సో దీస్ ఫైబ్రాయిడ్స్ కనుక ఒకవేళ గర్భసంచి గోడలో వచ్చినా ఈ బయటికి వచ్చినా పెద్దగా ప్రాబ్లమ్స్ కాజ్ చేయవు. ఈ బయటకు వచ్చినవైతే ఆల్మోస్ట్ 7-8 సెంటీమీటర్స్ తర్వాతే ఫైబ్రాయిడ్ కాజ్ చేస్తాయి. బట్ అదైతే మనకు మ్యాక్సిమం అదేం చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదేంటంటే ఈ గర్భసంచిలో ఒక 5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ వరకు ప్రాబ్లం ఉంది. ఈ గర్భసంచి లోపల ఉంది చూసారా, ఎక్కడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో ఆ ఫైబ్రాయిడ్స్ ఆర్ మోస్ట్లీ సిమ్టమ్స్ ఎక్కువతో ప్రెజెంట్ అవుతారు వాళ్ళు. సివియర్ అబ్డామినల్ పెయిన్, బ్లీడింగ్, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వడం, సో వచ్చిన బ్లీడింగ్ కూడా హెవీగా అవడం, క్లాట్స్తో రావడం, అలాంటివి ప్రెజెంట్ అవుతారు. మామూలుగా ఈ ఫైబ్రాయిడ్స్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే కామన్, మేబీ అరౌండ్ 25 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో వాళ్ళలో తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు మెనోపాజ్కి దగ్గరగా అవుతున్నారో వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆ గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా రాదు. సో ఎవరైనా పేషెంట్ ఒక 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ వచ్చారు అంటే 47-48 ఇయర్స్ ఉన్నారు, పెద్దగా సిమ్టమ్స్ లేవు అంటే వాళ్ళు దిల్ రీచ్ మెనోపాజ్ ఇన్ ద నెక్స్ట్ 4 or 5 ఇయర్స్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం పెద్ద మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం, అవే నార్మల్గా ష్రింక్ అయిపోతాయి లేదంటే ఆ సైజులో ఉండిపోతాయి. సో వీ డోంట్ వాంట్ టు డూ ఎనీ ఫర్దర్ ఇంటర్వెన్షన్. అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా మోర్ దెన్ 5 ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్.
అండ్ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది అమ్మాయిలు కూడా ఫుడ్ కావచ్చు, లేదంటే మనం తీసుకునేది ఏదైనా కావచ్చు, ఇన్ఫర్టిలిటీ అనే మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది మ్యామ్. అసలు దానికి గల కారణాలు ఏంటి? దాని నుంచి ఇప్పుడున్న అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇన్ఫర్టిలిటీ అనే మాట నుంచి తప్పించుకోవచ్చు? ఒకసారి చెప్పండి మ్యామ్. ఇన్ఫర్టిలిటీ అంటే అది ఎదర్ మేల్ అయినా కావచ్చు, ఫీమేల్‌లో అయినా కావచ్చు. బట్ వీఆర్ టాకింగ్ ఆన్ ఐ మీన్ ఉమెన్స్ టాపిక్ కాబట్టి జస్ట్ వాంట్ టు కాన్సంట్రేట్ ఆన్ ఉమెన్. సో, మేబీ బికాస్ ఎస్పెషల్లీ చెప్పాలంటే కెరియర్ ఓరియెంటెడ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది, ఇంతకుముందు అయితే ఒక 25 ఇయర్స్‌కే కంప్లీట్ అయిపోయి ఫ్యామిలీ ట్యూబెక్టమీ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు 25 ఇయర్స్‌కి ఫినిష్ చేసి స్టడీస్ అన్ని దే విల్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ బ్రైడ్ గ్రూమ్. అవి చేసిన తర్వాత మ్యారేజ్ అయ్యేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ అయిపోతుంది. అదొకటి. లేదు జంక్ ఫుడ్స్ అనేవి దే విల్ హ్యావ్ అండ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే మోస్ట్‌లీ దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ పీసీఓడీ ప్రాబ్లమ్స్. యూజ్ చేసే ప్లాస్టిక్‌లో అది మనం ఏందంటే అందుకే ఆ ప్లాస్టిక్‌లో హీట్ ఐటెమ్ పెట్టకూడదు. ఆ బిస్ఫినోల్స్ అవన్నీ వస్తాయి. సో, దే విల్ హ్యావ్ ఎఫెక్ట్. దానివల్ల పీసీఓడీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్‌గా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే లేదు ఇంకా నెక్స్ట్ కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా పీఐడీ. ఆ పీఐడీలో ఏమవుతదంటే ఆ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో, ట్యూబల్ బ్లాక్ అవ్వచ్చు. లేదు చాలా మందికి ఇప్పుడు ఏం చూస్తున్నానంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి ఓవేరియన్ రిజర్వ్ తగ్గడము అంటే ఏదైతే పిండం ఏర్పడతదో పిండం ఎలా ఏర్పడుతుంది? ఎయిదర్ ఎగ్ ఫ్రమ్ ఏ ఫీమేల్ అండ్ స్పర్మ్ ఫ్రమ్ ఏ మేల్. అంటే వీర్య కణాల మేల్ నుంచి వచ్చి ఏర్పడుతుంది. సో, ఎగ్ కౌంటే తక్కువ ఉన్నప్పుడు ఫ్రమ్ వేర్ ద ప్రెగ్నెన్సీ విల్ కమ్? ప్రెగ్నెన్సీ అనేది రాదు కదా! ఇప్పుడు ఎగ్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను మ్యామ్. ఒక ఉమెన్‌కి ఎగ్స్ ఫర్టిలిటీ అనేది ఎంతుంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సో, ఇప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అంటే అట్‌లీస్ట్ ఒక్కొక్క ఈచ్ ఓవరీలో తీసుకుంటే అబౌట్ 10 ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ బిలో 10 ఉంటే కన్సీవ్ అవ్వరా పేషెంట్ అని అడుగుతారు. బట్ ఏంటంటే నేను అది కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఎందుకంటే మేబీ దే హావ్ మ్యారీడ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందంటే ఎగ్ రిజర్వ్ మెనోపాజ్ 50 ఇయర్స్, 45 ఇయర్స్‌కొచ్చేది. ఇప్పుడు ఎలా అవుతుందంటే బికాస్ ఆఫ్ పెస్టిసైడ్స్ కానీ, ఈ హ్యాబిట్స్ వల్ల ఎలా అవుతుందంటే ఈ ఎగ్ రిజర్వ్ అనేది 30, 32కే ఆల్మోస్ట్ 50 ఇయర్స్‌కి ఉండే వాళ్ళ ఎగ్ రిజర్వ్ లాగా అయిపోతుంది. సో, అలాంటి కేసెస్‌లో ఏమవుతదంటే వాళ్ళకి వాళ్ళ బేస్డ్ ఆన్ హిస్టరీ చెప్పుకోవాలి మనం. ఒక మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయర్ అయింది. ఓన్లీ ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అయింది. ప్రాపర్‌గా ట్రై చేయలేదు వాళ్ళకి. అవేర్‌నెస్ లేక. అంటే హస్బెండ్ స్పెర్మ్ నార్మల్ ఉండి, ఇంకా అదర్ పారామీటర్స్ లైక్ యూట్రస్ బావుంది, ఫెలోపియన్ ట్యూబ్ బావుందంటే వాళ్ళని ఒక 6 మంత్స్ మెడికేషన్ పెట్టి న్యాచురల్‌గానే ట్రై చేయమంటాం. సో, వాళ్ళకేంటంటే న్యాచురల్‌గా ఉన్న ఎగ్సే ఓవ్యులేట్ అవుతుంటాయి. అవి కన్సీవ్ అవుతారు. సో, ఒక్కటి చెప్పాలంటే పాయింట్ మా దగ్గరకొచ్చిన ఒక పేషెంట్ ఆల్రెడీ ఒక కిడ్ ఉంది. సో, షీ కేమ్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ. తన ఎగ్స్ చూస్తే అది ఎలా కనుక్కుంటామంటే అవి స్కాన్‌లో చేసి సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్‌లో మనకు ఓవరీస్‌లో ఎగ్స్ కనిపిస్తాయి. ఓవరీస్‌లో ఆ కౌంట్‌ని పట్టి కనుక్కుంటాం. సో, అలా వచ్చినప్పుడు ఆ పేషెంట్‌కి ఒక 2 ఎగ్స్ ఒక సైడు, ఇంకొక ఓవరీలో నాకు ఎగ్గే కనిపించలేదు. సో, సరే నీకు పాసిబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ లెస్ అమ్మా. లైక్ మనకు చూద్దాము అనేసంటే 3 మంత్స్‌లో 3 మంత్స్ ఒక జస్ట్ మెడికేషన్ పెట్టమను. 3-6 మంత్స్‌లో షీ హాస్ కన్సీవ్డ్ అంకం. సో, అలాంటి వాళ్ళేంటంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ స్ట్రీక్ ఓవ్యులేషన్ అంటాం. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ ఎగ్ అనేది గ్రోత్ వస్తది, రిలీజ్ అవుతది. ఆ టైంలోనే ఇంటర్ కోర్స్ అయినప్పుడు అలా అవుతది. బట్ పేషెంట్ ఏంటంటే రాదని చెప్పారు కదా! ఎలా వచ్చిందంటే అలా ఛాన్సెస్ ఆర్ దేర్. సో, అలా ఇన్సిడెంటల్‌గా ఛాన్సెస్ కూడా జరుగుతాయి. గుడ్. అండ్ ఇంకోటేంటంటే పీఏడీ ఉన్న వాళ్ళకి గూడా ఇన్ఫర్టిలిటీ అయిపోతూ ఉంటారు అంటారు కదా! ఏ స్టేజ్‌లో అలా జరుగుతుంది మ్యామ్ కామన్‌గా? పీఐడీ ఉన్న వాళ్ళకి ట్యూబ్స్ అయితే బ్లాక్ ఉందనుకోండి, లైక్ రిపీటెడ్ అయిపోయేసి కొంతమందికి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళకేంటంటే దే ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ పీఐడీ. అంటే లైక్ టు సే దే ఆర్ ఇన్ మల్టీగామస్ రిలేషన్‌షిప్. పాలిగామి రిలేషన్‌షిప్ ఉంటది. సో, అలాంటి వాళ్ళకి మోర్ కామన్‌గా ఈ పీఐడీ విల్ బి మోర్ సివియర్. అలాంటి వాళ్ళకి మోర్ కామన్‌లీ ద ట్యూబ్స్ బ్లాక్ ఆర్ మోర్. సెక్షువల్ వర్కర్స్ ఉంటారు, సెక్స్ వర్కర్స్ వాళ్ళందరికీ ట్యూబ్స్ బ్లాకేజ్ మోర్. వాళ్ళకే పీఏడీ ఛాన్సెస్ ఆర్ మోర్. అండ్ ఆ ఇంపాక్ట్ అనేది మేలుకి కూడా ఉంటుంది కదా మ్యామ్? ఆ ఇంపాక్ట్ అనేది మేల్‌కి కూడా ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఇంకోటొచ్చేసరికి మిస్‌క్యారేజెస్ అనేవి గూడా ఫీమేల్స్‌లో ఎక్కువ చూస్తాం. అంటే ఇంతకుముందు లేవు. ఇవన్నీ గూడా మిస్‌క్యారేజెస్ అవుతాయేమో అలా ఏం లేవు. ఇప్పుడున్న జనరేషన్ మనం చూసుకున్నట్లయితే 10 మెంబర్స్‌లో 5 మెంబర్స్ మిస్‌క్యారేజెసే అవుతున్నాయి. దానికి కారణాలేంటి? అండ్ కొంతమంది చెప్పేదేంటంటే గర్భసంచి చిన్నగా ఉంది, వీక్‌గా ఉంది. అసలు ఈట్లన్నిటికి కారణాలు ఏమంటారు మ్యామ్? మిస్‌క్యారేజెస్ ఏ టైంలో అయిందో ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్‌లో అయిందా?
నెక్స్ట్ 3 మంత్స్‌లో అయిందా? దాన్ని బట్టి మనకు ఒక కాజ్ అనేది మన మైండ్‌లో ఉంటది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వెదర్ దే ఆర్ కన్సాంగ్వినస్ మ్యారేజ్. ద కపుల్ ఆర్ రిలేటెడ్ లైక్ మామయ్య కొడుకు, అత్తయ్య కొడుకు అలాంటిదేనా నియర్ బై రిలేషన్సా అనే దాన్ని బట్టి మనం మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ 25-30% ఆఫ్ ద కేసెస్‌లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ విల్ బి ఎ మిస్‌క్యారేజ్. 70% నార్మల్‌గా కన్సీవ్ అయ్యి అదవుతారు. 30% కేసెస్. సో, అలాంటి కేసెస్ ఫస్ట్ మిస్‌క్యారేజ్ అయితే ఎందుకంటారు మ్యామ్ దానికి అంటే రీజన్ ఏమంటారు? మేబీ బికాస్ జన్యుపరమైన లోపాలు కావచ్చు. సో, గాడ్ విల్ డూ ఇన్ సచ్ ఎ వే దట్ గాడ్ ఓన్లీ విల్ ఎలిమినేట్ దట్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ అవర్ మెజర్స్. సో, లేదు సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ రిపీటెడ్‌గా అవుతున్నాయంటే వాళ్ళకేంటంటే జన్యుపరమైన లోపాలేమన్నా ఉండుండొచ్చు. లేదు కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ చెప్తారు, మేడం మాకు హార్ట్ బీట్ వచ్చి ఆగిపోయిందంటే మనం జన్యుపరమైన లోపాలన్నా అవ్వచ్చు. లేదు కొందరికేంటంటే ఇమ్యునలాజికల్ కాజ్ అంటాం. అంటే బాడీని మన ఫారిన్ బాడీని మన బాడీ అనేది యాక్సెప్ట్ చేసుకోదు. రిజెక్ట్ చేసేస్తది. సో, దానికి డిఫరెంట్ కారణాలుంటాయి. కొన్నిసార్లు పేషెంట్ ఏం చెప్తారంటే సెకండ్ మంత్ దాకా బాగుండింది మేడం. హార్ట్ బీట్ వచ్చింది. 8 వారాలయింది. మేము స్కాన్ చేయించుకొని వచ్చాము. నెక్స్ట్ బ్లీడింగ్ అయిపోయింది. సో, అలాంటి వాళ్ళకేంటంటే యూజువల్‌గా కారణం గర్భసంచిలో సెప్టేట్ యూట్రస్ అంటాం. గర్భసంచి 2గా ఉంటది వాళ్ళకి. సో, 2 గర్భసంచిలో ఒక గోడ పార్టిషన్ లాగా. ఆబ్వియస్‌లీ ఒక రూమ్ ఇది పెద్ద రూమ్. అదే హాఫ్ చేసామనుకోండి ఇట్ విల్ బి లైక్ లెస్ స్పేస్. సో, అదేందవుతదంటే అప్పుడు బేబీ అకామిడేట్ అవ్వలేదు కాబట్టి సో, మిస్‌క్యారేజ్ రిస్క్ విల్ బి మోర్. సో, దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ 3 మంత్స్. సో, నెక్స్ట్ 3 మంత్స్ ఏమవుతదంటే కొందరు లైక్ నెక్స్ట్ 3 మంత్స్‌లో యూజువల్‌గా కారణం దట్ ఈస్ గర్భసంచి వీక్ వాట్ యూ టోల్డ్. ఫస్ట్ 3 మంత్స్‌లో గర్భసంచి వీక్ కాదు. అది 2గా ఉండడం దానివల్లే. నెక్స్ట్ 3 మంత్స్‌లో ఏంటంటే గర్భసంచి వీక్ అనేది ఆ టైంలో వస్తది. కొందరికి ఏమవుతదంటే గర్భసంచి ద్వారం ఇందాక చెప్పాను కదా! ఆ సర్విక్స్ అనేది వీక్‌గా ఉంటది. ఆ వీక్‌గా ఉన్నప్పుడు ఏమవుతదంటే మనకు వాళ్ళకెలా ప్రెజెంట్ అవుతారంటే మాకు ఇంతకుముందు పెయిన్ అసలు రాలేదు మేడం. జస్ట్ పెయిన్ రాలేదు. ఏదో కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉంది. ఉమ్మనీరు పడిపోయింది 6 నెలలో. మేము హాస్పిటల్‌కెళ్ళేసరికి ఇంకా అబార్షన్ అయిపోయిందని క్లాసికల్‌గా ఆ ఫీచర్ చెప్తారు వాళ్ళు. అలా చెప్పినప్పుడు ఏంటంటే దీన్ని నెక్స్ట్ సో, అలా గనక హిస్టరీ ఇస్తే వీ హావ్ టు యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. గర్భసంచి ద్వారం దగ్గర కుట్టు అనేది ఏయడం జరుగుతది. సో, ఎయిదర్ కింద నుంచన్నా వేయొచ్చు, పైనుంచన్నా వేయొచ్చు. సో, కింద నుంచి ఎప్పుడైతే వాళ్ళు 4th మంత్‌లోకి ఎంటర్ అవుతున్నారో అప్పుడు మనం గర్భసంచి ద్వారం దగ్గర జస్ట్ దీన్ని ఇట్లా టైట్‌గా మనకేదన్నా ఉందనుకోండి టై చేసేస్తే సో, దట్ విల్ బి దట్ వీ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. సో, అది టైట్‌గా ఉంటది కాబట్టి ఇట్ ఈస్ హోల్డింగ్ అండ్ ప్రెగ్నెన్సీ కెన్ బి కంటిన్యూడ్. సో, అది మనం చేస్తాం. 4th మంత్‌లో చేస్తాం. కొన్నిసార్లు అలా వేసినా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ నిలవదు. అలాంటి వాళ్ళకేంటంటే లాప్రోస్కోపీ ద్వారా అబ్డామెన్‌లో నుంచి సర్క్లాజ్ చేస్తాం. దాన్ని లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లాజ్ అంటాం. అంటే లైక్ ఆ దారాన్ని మనం ఆ సర్విక్స్ మూతి దగ్గర కట్టేస్తాం. కట్టినప్పుడు ప్రెగ్నెన్సీ హ్యాపీగా టర్మ్ వరకు క్యారీ అవుతది. కొన్నిసార్లు ఏమవ్వచ్చు వాళ్ళకేదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే గర్భసంచి ఐ మీన్ లైక్ ఒంటెల సంచి లైక్ టు సే ఇన్ తెలుగు టు సే యూరినరీ బ్లాడర్ అంటాం. అవి ముందు ఫ్రంట్ ఇది గర్భసంచి అనేది బ్యాక్ ఉంటది. సో, అలాంటప్పుడు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా గర్భసంచిలోకి వెళ్ళిపోయి మిస్‌క్యారేజెస్ అనేవి కాజ్ చేస్తాయి. సో, దట్ ఈస్ ఆల్సో వన్ కామన్ థింగ్. అది కూడా మనం అందుకే అసిమ్ప్టమాటిక్ బ్యాక్టీరియా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది. అందుకే ఎవ్రీ ట్రైమిస్టర్ అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక్కసారన్నా పేషెంట్‌కి యూరినరీ టెస్ట్ చేసుకొని అదేమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే వీ హావ్ టు ట్రీట్ హర్. అది కూడా ఒక ప్రివెంటబుల్ కాజ్ అనే చెప్పొచ్చు ఈ మిస్‌క్యారేజెస్ కానీకుండా. చాలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ అన్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్ అండ్ ఇంకోటి ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈటికి డిఫరెన్స్ ఏమంటారు మ్యామ్? కామన్‌గా దేనికి వస్తూ ఉంటాయి ఇవి? యూరిన్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేవి. కొంతమంది మెయిన్‌గా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్‌లో క్యూర్ అవుతుందంటారు? సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఇవి కూడా ఒకసారి చెప్పండి మ్యామ్. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ యూజువల్‌గా ఫంగల్. ఈస్ట్ ఈజ్ ఎ ఫంగస్. ఫంగస్ ఎవరిలో ఎక్కువ ఉంటది? ఒబేస్ పీపుల్‌లో ప్లస్ వాళ్ళ డయాబెటిక్స్ లేదు హస్బెండ్స్ డయాబెటిక్స్. సో, ఇంటర్‌కోర్స్ అయినప్పుడు అది ఐ మీన్ యూజువల్‌గా ఫంగస్ ప్రెజెంట్ అవుతది. ఫంగల్ ఏదైనా సరే ఇప్పుడున్న మెడిసిన్స్‌తో పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మోస్ట్ కామనే ఫంగలే మోస్ట్ కామన్ వెజనల్‌గా. సో, ఈ బ్యాక్టీరియా అనేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మేబీ వాళ్ళ కిడ్నీ స్టోన్స్ వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా బ్లాడర్ ఎంప్టీ చెయ్యరు. అంటే లైక్ అలానే పెట్టుకొని మేము పబ్లిక్ ప్లేసెస్‌లో వెళ్ళము అన్నట్టు మనం ఎక్కడికెళ్ళినా ఒక 6 అవర్స్, 8 అవర్స్ అలానే పెట్టుకొని ఉంచుతారు. అప్పుడు అలా ఉండడం వల్ల ఏమవుతది ఆ బ్లాడర్ అనేది డిస్టెండ్ అయ్యి మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో, అలాంటివి మోర్ కామన్. సో, ఎక్కువ వాటర్ అవి తాగకుండా ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో, అలా తాగకుండా ఉంటే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అండ్ మెయిన్‌గా వచ్చేసరికి డిశ్చార్జెస్ అంటే
నార్మల్గా అమ్మాయిలకి డిశ్చార్జ్ అనేది ఒక నార్మల్ స్టేజ్ అంటే ఉంటుంది. కొంతమందికి హెవీ అవుతూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, అండ్ డిశ్చార్జ్ కలర్స్ మారుతూ ఉంటాయి. ఏ స్టేజ్లో అమ్మాయిలు భయపడాలి, ఏ డిశ్చార్జ్ ఉంటే అది నార్మల్ అని సేఫ్గా ఫీల్ అవ్వాలి? రొటీన్గా నార్మల్గా ఓవులేట్ అయ్యేటప్పుడు అంటే ప్రతి ఒక్కరికి 14th డే ఆర్ 15th డే ఆర్ 16th అంటే 12th to 18th డే అనేది ప్రతి ఒక్కరికి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే లైక్ ఓవులేటరీ పీరియడ్, ఆ టైం అనేది ఓవులేటరీ పీరియడ్ అంటాం. అలాంటి వాళ్ళకి కొంచెం లోయర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉండి కొంచెం కొంచెం డిశ్చార్జ్ అయితే దట్ ఈస్ ఫిజియలాజికల్, అంటే నార్మల్, దట్ ఈస్ నార్మల్. అండ్ బిఫోర్ పీరియడ్స్ వచ్చే ముందు ఒక 2-3 డేస్ అనేది వాళ్ళకి డిశ్చార్జ్ అవుతుంది. ఆ దట్ వైట్ డిశ్చార్జ్ ఈజ్ ఆల్సో ఏ కామన్ థింగ్. అది కామన్. అన్మ్యారీడ్ వాళ్ళల్లో, ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళల్లో కొంచెం అటు ఇటు డిశ్చార్జ్ ఏమన్నా యూజువలీ మ్యాక్సిమం కేసెస్ అన్మ్యారీడ్లో డిశ్చార్జెస్ ఆర్ నార్మల్. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి అయినా కూడా ఎక్కువ అవుతుందని చాలామంది వస్తుంటారు. అక్కడ ఏమైనా లోకల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫంగల్, వాట్ యూ టోల్డ్, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల డిశ్చార్జెస్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ప్రాబ్లీ అన్మ్యారీడ్ అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఫౌల్ స్మెల్లింగ్, ఇంతకుముందు చెప్పాను కదా, ఫౌల్ స్మెల్లింగ్ మేబీ సర్వీసైటిస్ అంటే ఆ సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ అన్న అవ్వచ్చు, క్యాన్సర్ చేంజెస్ అన్న అవ్వచ్చు. ఆ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే ఇంకా చాలా సివియర్గా చాలామంది పెరుగుగా వస్తుంది, కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటారు. సో అలా ఉన్నా, లేదు ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది, చాలా అలా ఉన్నా, లేదు ఇంకా ఫౌల్ స్మెల్లింగ్ టోల్డ్ యూ కదా, ఫౌల్ స్మెల్లింగ్ ఉన్న ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉన్న, అసోసియేట్ విత్ సివియర్ లోయర్ అబ్డామినల్ పెయిన్ ఉన్న, అండ్ ఈ 3 సిమ్టమ్స్ అయితేనే మనం వర్రీ అవ్వాలి. అదర్వైజ్ నో నీడ్ టు వర్రీ. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఎనీ డౌట్ ఈస్ దర్, బెటర్ టు కన్సల్ట్. ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకున్నాం అనుకో, ఓకే ఇది నార్మల్, మనం పాప్స్మియర్ అనే స్క్రీనింగ్ చేసుకున్నాం. కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, ఫెలోపియన్ ట్యూబ్లో కూడా క్యాన్సర్సా? ట్యూబ్లో ఎక్టోపిక్సే కాదు, క్యాన్సర్స్ అలాంటివి వెరీ రేర్, లెస్ దెన్ 1%. వాళ్ళకి ఎలా వస్తుందంటే ఇలా వాటర్ లాగా వైట్ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది. ఇంకా అది ఫౌల్ స్మెల్, అసలు ఇంకా అది తగ్గదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్, దట్ ఈస్ ఫెలోపియన్, బట్ దట్ ఈస్ అ రేర్ కండిషన్. మెయిన్ సర్వైకల్ క్యాన్సర్లోనే ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుంది. అదర్వైజ్ నార్మల్ ఇంటర్ కోర్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న అలాంటి వాటిలో డిశ్చార్జ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చేసరికి మ్యామ్, ఆఫ్టర్ మిస్డ్ పీరియడ్ కావచ్చు, కొంతమందికి 1 డే మిస్డే అయినా అంటే 1 డేకే పాజిటివ్ వస్తుంటుంది. కొంతమందికి 10 డేస్ అయినా కూడా అది పాజిటివ్ అయినప్పటికీ కూడా నెగిటివ్ అని చూపిస్తూ ఉంటుంది. ఏ టైంలో టెస్ట్ చేసుకుంటే బెస్ట్ అని మీరు చెప్తారు మ్యామ్? మనకు రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ డే ఆఫ్ మిస్డ్ పీరియడే పాజిటివ్ వస్తుంది. ఫస్ట్ డే ఆఫ్ మిస్డ్ పీరియడ్. ఒకవేళ కొందరికి ఏంటంటే డిలే అవుతుంది. డిలే అవడం ఏంటంటే ఆ మంత్లో మేబీ ఓవులేషన్ కొంచెం లేట్గా అయ్యొచ్చు. ఎగ్ రిలీజ్ 12th to 18th అంటాం కదా, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 14 డేస్కి పాజిటివ్ వస్తుంది, టెస్ట్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. లేదు అంటే కిట్ ఫాల్ట్ ఉండొచ్చు. కిట్స్ మనకు పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, మేడం పాజిటివ్ వచ్చింది చూడండి అని. బట్ మా దగ్గర చేసి చూస్తే సెన్సిటివ్ కిట్స్ ఉంటాయి. మా దగ్గర స్కాన్ చేసి చూస్తే ఎక్కడ కనిపించదు ప్రెగ్నెన్సీ. అప్పుడు ఏం చేస్తాం, మనం సీరం బీటా హెచ్సిజీ అని చెప్పాను కదా, ఆ టెస్ట్ పంపిస్తాం, అది నెగిటివ్ వస్తుంది. మ్యాక్సిమం వాట్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ, వాట్ ఐఎమ్ సీయింగ్ నౌ డేస్ ఈస్ కిట్ ఫెయిల్యూర్స్. సో ఆ కిట్ ఫెయిల్యూర్స్ కూడా వీ షుడ్ కీప్ ఇన్ మైండ్, దట్ ఐఎమ్ సీయింగ్ నౌ డేస్. మీరు అన్నారు కాబట్టి ఇది కూడా క్వశ్చన్ మ్యామ్, ఎందుకంటే కొంతమందికి స్కానింగ్ చేస్తూనే ఉంటారు, కానీ పుట్టేసరికి కొంతమంది పిల్లలు రీసెంట్ టైంలో నేను ఒక 2-3 మెంబర్స్ని చూశాను. పుట్టిన తర్వాత ఇక్కడ సంథింగ్ స్కిన్ ఒక సైడ్ డ్యామేజ్ అవ్వటం కానీ ఇలా ఉంటూ ఉంటారు. దానికి రీజన్ ఏమంటారు మ్యామ్? అది క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అని యూ మైట్ మెంట్. క్లెఫ్ట్ లిప్, అవన్నీ ఇంతకుముందు అయితే రిపేర్ చేసేవాళ్ళు కాదు. అది యూనిలేటర్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటే అది దానివల్ల మనం బేబీకి టర్మినేట్ చేయాలి, అవసరం లేదు. ఇప్పుడు మంచి ప్లాస్టిక్ సర్జరీస్ వచ్చాయి. విత్ ఇన్ నెక్స్ట్ 2 yearsలో బేబీ లైక్ నార్మల్ పర్సన్లా రెడీ చేసిస్తారు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. క్లెఫ్ట్ ప్యాలెట్ మీరు ఎవరైనా చెప్పినా సరే టర్మినేషన్కి, లైక్ ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ ఎవరైనా తెలియని వాళ్ళు లైక్ బయట ప్రాక్టీస్ ఎవరైనా చెప్పినా సరే, అయ్యో అలా ఉంటే మీకు చెయ్యొచ్చో లేదో పక్కన వాళ్ళు చెప్పినా సరే, యూ డోంట్ గెట్ వర్రీడ్, దే ఆర్ ఆల్ రిపేరబుల్. 2 yearsలో మనకు నీట్గా బేబీని రెడీ చేసి ఇస్తారు. ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ దేర్ నౌ. బేబీ ఊమ్లో ఉన్నప్పుడే 1 side 6 months అయిపోయిన తర్వాత 1 side కొంతమందికి స్కిన్ డెవలప్ అవ్వదు అంటూ ఉంటారు కదా మ్యామ్, అది ఏ స్టేజ్లో జరుగుతుంది మ్యామ్? అంటే 1 side ఏమో బాగుంటారు, 1 side మొత్తం కూడా డ్యామేజ్ అని చెప్తూ ఉంటారు. ఆ బేబీస్ ఉండకూడదు,
తీసేయాలని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒకరు అడగమన్నారు క్వశ్చన్. ఇది స్కిన్ డ్యామేజ్ అనేది మనకు అలా ఏముండదు. స్కిన్ డ్యామేజ్ ఒక సైడ్ బాడీ పార్ట్ అంటే లైక్ ఐ మీన్ వన్ సైడ్ వాజ్ నాట్ ఎయిర్. మనం ఏంటంటే బాడీ మొత్తం కవర్డ్ బై స్కిన్, బోన్స్ అవన్నీ. కొన్నిసార్లు ఏంటంటే అది మేబీ స్కిన్ ఫామ్ అవ్వలేదంటే యూ మైట్ బి టెల్లింగ్ గ్యాస్ట్రోసీల్, ఆంఫోలోసీల్ అని లైక్ అవేంటంటే పేగులు బయటకు కనిపిస్తూ ఉంటాయి. యూ మైట్ బి ఆస్కింగ్ దట్ అక్కడ స్కిన్ ఫామ్ అవ్వక పేగులు. సో గ్యాస్ట్రోకైసిస్ అవన్నీ అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఆంఫోలోసీల్ అలాంటివి అయితే కొన్నిసార్లు అంటే డిపెండ్స్, దానిలో స్టేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తామండి. వీల్ డిసైడ్ అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ద, కొన్ని మినిమల్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. అది డిపెండ్స్ అనమాట. డిపెండ్స్ దట్ ఐ కాంట్ టెల్ అన్లెస్ అండ్ అంటిల్ ఐ సీ ద స్కాన్ రిపోర్ట్ ఆర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మ్యామ్, నేను అవి మిమ్మల్ని అడుగుతాను. సో ఇప్పుడు ఆల్రెడీ మనం డిశ్చార్జ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏంజల్ అనే ఒక అమ్మాయి అడిగింది, ఐ హ్యావ్ పొత్తికడుపు దగ్గర నొప్పి వస్తుంది, డిశ్చార్జ్ అనేది కొంచెం హెవీగా ఉంది, నార్మల్ కన్నా అబ్నార్మల్గా నాకు అనిపిస్తుంది అండ్ స్మెల్లీ కూడా వస్తుంది, దీనికి కారణాలు ఏంటి మ్యామ్? హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఓవలైజేషన్ కొంచెం ఎర్లీగా జరిగిందని చెప్తున్నారు. ఓకే ఓకే, సి వెదర్ షీ ఈజ్ మ్యారీడ్ ఆర్ నాట్ ఫస్ట్ ఐ వాంట్ టు నో. ఇఫ్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్, మ్యారేజ్ అవ్వలేకపోతే అది మోస్ట్లీ ఓవులేటరీ ఉంటుంది కాబట్టి వాట్ ఐ టోల్డ్ ఈజ్ ఇద్దరు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వచ్చిందా, పీరియడ్ వచ్చే ముందు వచ్చిందా, అది చూసుకొని అన్మ్యారీడ్లో అంతగా ఇంటర్వెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఉన్న ఇట్స్ ఓకే, ఫ్యూ డేస్లో సబ్సైడ్ అవుతుంది. నేను చెప్పాను కదా ప్రోబయోటిక్స్ వెజైనాలో, అంటే ఎక్సెసివ్ డిశ్చార్జ్ అనేది గ్లాండ్స్ ఎక్సెసివ్గా యాక్ట్ చేస్తున్నాయి. సో ఆ ప్రోబయోటిక్స్ అని చెప్పాను కదా, సపరేట్గా వెజనల్ ప్రోబయోటిక్స్ అని మనకు వస్తాయి. సో ఆ ప్రోబయోటిక్స్ కనుక ఏంటంటే ఆ బ్యాక్టీరియాని రీప్లేస్ చేస్తాయి కాబట్టి అది ఫ్యూ డేస్లో సెటిల్ అవుతుంది. మేబీ దే మైట్ హ్యావ్ యూజ్డ్. ఇంకొకటి ఏంటంటే వాట్ షీ మైట్ హ్యావ్ ఫేస్డ్ ఎనీ రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఫీవర్. రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఉండి ఎక్సెసివ్ యాంటీబయాటిక్ యూస్ చేస్తే మనకి ఏమవుతుంది, మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతాయి. చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది, చెడ్డ బ్యాక్టీరియా విల్ టేక్ ఇట్స్ కోర్స్, అందువల్ల వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు. సో దట్ ఆల్సో వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో రీసెంట్గా 2 months బ్యాక్ ఐ హ్యాడ్ పిఐడి ట్రీట్మెంట్ తీసుకున్నాను, బట్ అగైన్ ఐ కన్సీవ్డ్, కానీ భయం వేస్తుంది మ్యామ్, ఫెలోపియన్ ట్యూబ్లో ఉంటుందేమో అని చెప్పేసి ఒకరు అడిగారు. భయపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇప్పుడు సీరం బీటా హెచ్జీ టెస్ట్ అనేది కదా పాజిటివ్ వచ్చింది. సో యాజ్ సూన్ యాజ్ ఇట్ హెస్ కమ్ పాజిటివ్ ఒకసారి బీటా హెచ్జీ టెస్ట్ చేయించుకోండి. తర్వాత 48 hours తర్వాత రిపీట్ చేసుకోండి. ఆ వాల్యూస్ని బట్టి తొందరగా స్కాన్ చేసుకోండి. ఒకవేళ తొందరగా స్కాన్ చేసుకొని ఐడెంటిఫై చేయగలిగితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఐడెంటిఫై చేసి మెడిసిన్స్తో యూ కెన్ క్యూర్. లేదు, గాడ్స్ గ్రేస్, ఇఫ్ యూ హ్యావ్ కన్సీవ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద యూట్రస్, ఆల్ ఆర్ హ్యాపీ. అండ్ లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీటి బుడుగులు ఉన్నాయని చెప్పారు, దానికి గల కారణాలు ఏంటి మ్యామ్? ఏమైనా భయపడొచ్చా? నీటి బుడగలు అంటే చాలామందికి ఇప్పుడు దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. సో సెకండ్ డే నీటి బుడగలని మేబీ సెకండ్ ఆర్ థర్డ్ డే మీకు స్కాన్ చేసినప్పుడు చెప్పుంటారు. బట్ ఎప్పుడు మనం భయపడాలి అంటే దానికి కొన్ని క్రైటీరియా ఏంటంటే ఓవరీ సైజ్ అనేవి మోర్ దెన్ 10 ml 10 cc. ఆ మెజర్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఊరికే జస్ట్ స్కాన్లో మనకు ఏదో రౌండ్స్గా ఎగ్స్ చెప్పాను కదా, ఎగ్స్ ఎలా కనిపిస్తాయి అంటే రౌండ్స్గా కనిపిస్తాయి. ప్రతి స్కాన్ని మనం పీసీఓడి అని డాక్యుమెంట్ చేయలేము. దాని కనుక మోర్ దెన్ 10 cc వాల్యూమ్ ఉండాలి. లేదు ఫాలిక్యులర్ నెంబర్ పర్ ఓవరీ అని చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ మ్యారీడ్ అన్మ్యారీడా, సో ఆ క్రైటీరియాని ఇదైతే అబో అయితే మీరు వర్రీ అవ్వాలి. అండ్ ఇన్ దోస్ పేషెంట్స్ హూ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దర్ మెయింటైనింగ్ దర్ బిఎంఐ, నార్మల్ బిఎంఐ అంటే బేసల్ మెటబాలిక్ ఇండెక్స్, సో దట్ హైట్ని బట్టి మీకు వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది. సో అలా కనుక మెయింటైన్ చేస్తే పీసీఓడి ఉన్నా ఏమున్నా ప్లీజ్ డోంట్ వరీ. ఓకే. అండ్ ఆఫ్టర్ బేబీ కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు మ్యామ్, కొంతమంది అలాగే ఉంటారు. గెయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే గెయిన్ అవ్వకుండా ఉంటారు? గెయిన్ అవ్వడానికి ఇప్పుడు చాలామంది లైక్ మెయిన్గా వాట్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఈస్ డెలివరీ అయిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే నువ్వు తినాలి, తినకపోతే పాలు నువ్వు తినకపోతే పాలు రావు, బేబీకి ఎట్లా ఫీడ్ చేస్తారు అని చెప్పి మెయిన్ కార్బోహైడ్రేటెడ్ అన్నం తింటేనే నీకు పాలు వస్తాయి, అన్నం తింటేనే నీకు పాలు వస్తాయి అలా అని చెప్పి పొద్దున మధ్యాహ్నం రాత్రి మొత్తం ఈ కార్బోహైడ్రేట్ డైట్ మొత్తం వేసి ఒక ప్లేట్ నిండా పెట్టి ప్లేట్ ఫుల్ మీల్స్ పెట్టి మొత్తం ఇలా ఇస్తుంటారు. సో అంత కార్బోహైడ్రేట్ డైట్ ఉంటే ఎట్లా వెయిట్ గెయిన్ కాక ఇంకేమవుతారు. సో ఏంటంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు లైక్ చేంజ్ సో వాట్ ఐ విల్ డూ ఫర్ మై పేషెంట్స్ ఇస్ ఫస్ట్ ఐ విల్ కాల్ ద అటెండర్స్ అండ్ ఐ విల్ కౌన్సిల్ దెమ్. సో ఇట్స్ నాట్ ఓన్లీ అన్నం తింటేనే మీకు పాలు వస్తాయి, అన్నం తింటేనే వస్తుంది కాదు, తన వెయిట్ పుట్టాన్ అవుతుంది ఫస్ట్. అలా కాకుండా హెల్తీ డైట్,
లైక్ అన్నంలో లైక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ రైస్ వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్ దానికి ఏం సపరేట్ అవసరం, లిటిల్ అమౌంట్ ఆఫ్ రైస్ తీసుకొని ఎక్కువ వెజిటబుల్స్ అవి ఇంక్లూడ్ చేస్తే వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఉంటాం. సో ద మోస్ట్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అయ్యో డెలివరీ అయింది, మా పాప పనులు ఎక్కువ చేయకూడదు, మా పాప పనులు ఎక్కువ చేయకూడదు, ఇలా ఉంటాయి, లోపల కుట్లుడిపోతాయి. కుట్లు చాలా టైట్గా వేస్తాం, భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో కుట్లుడిపోతాయనే వాళ్ళ పని, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటారు. సో మేబీ ఒక 1 month 2 months అంటే కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ వంగద్దు, లైక్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దంటాం. కానీ వాళ్ళు నార్మల్గా వాళ్ళ ప్యాటర్న్ వాకింగ్, మార్నింగ్ ఒక 20 minutes ఆఫ్ వాక్, ఈవినింగ్ ఒక 20 minutes ఆఫ్ వాక్ అలా చేసి, ఎక్కువ డైట్ కార్బోహైడ్రేట్ డైట్ కాకుండా ఎవ్రీథింగ్ లైక్ ఫైబర్ డైట్, ప్రోటీన్ డైట్ మొత్తం ఇంక్లూడ్ చేసినట్లయితే మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అనేది రారు. ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఎంత డిఫరెన్స్ ఉండాలి? అట్లీస్ట్ అండి లైక్ లీస్ట్ గ్యాప్ చెప్తున్నాను. ఫస్ట్ బేబీకి ఫస్ట్ బర్త్డే అయ్యాక యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో బై ద టైమ్ యూ డెలివర్ మేబీ 2.5 years, అట్లీస్ట్ 18 months. ఇది నార్మల్ అవ్వచ్చు, సి సెక్షన్ అవ్వచ్చమ్మా? ఏదైనా సరే. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు గివ్ రెస్ట్ టు ద యూట్రస్ అండ్ బేబీకి ఫీడ్ చేసి ఉంటాము. ఈవెన్ ఫీమేల్కి కూడా కాల్షియం లాస్ ఉంటుంది, ఐరన్ లాస్ ఉంటుంది. అవన్నీ మన బాడీ రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ 1.5 year టైం పడుతుంది. సో అందుకే మేము రొటీన్ డెలివరీ అయిన పేషెంట్స్కి ఫస్ట్ మా కౌన్సిలింగ్లో ఏముంటుందంటే, డెలివరీ అయిన తర్వాత చెకప్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము చెప్పేది ప్లీజ్ టేక్ గ్యాప్ అట్లీస్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్, ఇఫ్ యూఆర్ ఇన్ దట్ మచ్ హరీ, ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ యువర్ చైల్డ్స్ ఫస్ట్ బర్త్డే. బట్ చాలామంది అంత కౌన్సిలింగ్ చేసినా కూడా బేబీకి ఒక 6 months, ఫస్ట్ బర్త్డే కాదు, ఒక 6 months అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్తో కనిపిస్తారు. బట్ బెటర్ అట్లీస్ట్ 1 year తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే. అండ్ మెయిన్గా ఇప్పుడు మన సెలబ్రిటీస్లో చూస్తూ ఉంటాం మ్యామ్, అది హాట్ టాపిక్ కూడా లాస్ట్ 6 months ఆర్ 1 year బ్యాక్ కూడా ఫుల్ హాట్ టాపిక్ అనమాట. సరోగసి గురించి ఏం చెప్తారు? అసలు ఎవరు దానికి ఎలిజిబుల్ అంటారంటే, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి దాని గురించి డీటెయిలింగ్, ఎందుకంటే చాలా మందికి దాని గురించి తెలియకపోవచ్చు మ్యామ్. సో మీరేమంటారు దాని గురించి అండ్ డీటెయిలింగ్ ఏం చెప్తారు? సో సరోగేసీ అంటే జస్ట్ చెప్పాలి అంటే అద్దె గర్భం. సో అద్దె గర్భం అంటే ఏంటి, ఎవరికి సరోగేసీ చేస్తాం? ఎవరికైతే ఫీమేల్లో యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే వాళ్ళు టీబీ ఎఫెక్ట్ అయి ఉంటారు, ట్యూబర్క్లోసిస్, గర్భసంచిలో టీబీ వస్తుంది చాలామందికి. ఆ టీబీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి పొర అనేది పెరగదు వాళ్ళకి. సో ఈ గర్భసంచి పొర అనేది యాక్చువల్గా దిస్ ఈజ్ ద సైట్ వేర్ ఎంబ్రియో వెళ్ళి ఇంప్లాంట్ అయ్యి ఇక్కడ గ్రోత్ అవ్వాలి. దానికి గర్భసంచి పొర అనేది ద మెజర్మెంట్స్ ఉంటాయి, 8 mm 10 mm అనేది రావాలనే మెజర్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే టీబీ ఇక్కడ ఈ పార్ట్లో ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి పొర అనేది, టీబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి గర్భసంచి పొర అనేది పెరగదు. సో వాళ్ళని ఏంటంటే మనం దానికి ఒకవేళ ఉన్న గర్భసంచి పొరని మనం తీసుకొని టీబీకి టెస్ట్కి పంపిస్తాం. ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకి కనుక టీబీ ట్రీట్మెంట్ 9 months ఆఫ్ టీబీ ట్రీట్మెంట్ ఇస్తే కొంతమందికి పెరుగుతుంది. ఈవెన్ ఐ హ్యావ్ కేసెస్ ప్రెగ్నెన్సీ ఇలా నేను చేసినప్పుడు పాజిటివ్ వచ్చి వాళ్ళు ఇప్పుడు కన్సీవ్ అయినారు మేబీ 7th month. సో అలాంటి వాళ్ళు కొందరికి ఏంటంటే అలా చేసినా కూడా ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది టీబీ వల్ల. సో అలాంటి వాళ్ళకి లేదు, ప్రెగ్నెన్సీస్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మిస్క్యారేజ్కి ప్రతిదానికి వెళ్ళి మత్తిచ్చి డిఎన్సీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంతకు ముందులాగా. సో మెడిసిన్స్ ఆల్మోస్ట్ 80% విల్ రెస్పాన్స్ టు మెడిసిన్స్ అబార్షన్. కానీ రిపీటెడ్గా అంటే లైక్ ఇంతకుముందు ప్రీవియస్ కాలంలో చేసినప్పుడు డిఎన్సీస్ అంటాం, బాగా వాళ్ళు ఏంటంటే మొత్తం వెళ్ళిపోవాలని బాగా విగరస్ క్యూరటేజ్ అంటాం. ఆ క్యూరటేజ్ చేసినప్పుడు ఆ లోపలంతా డ్యామేజ్ చేసి మొత్తం అతుకులు ఏర్పడతాయి. ఈవెన్ ఐ హ్యావ్ కేసెస్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అతుకులు ఏరినప్పుడు పిండం ఎక్కడ కూర్చుంటుంది? సో ఎక్కడ అతుకులు, అది అలాంటి వాళ్ళకి. లేదు కొందరికి రీనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక పేషెంట్ లైక్ మొన్న ఒక పేషెంట్ వచ్చారనమాట మా దగ్గరికి, లైక్ బయట లాప్రోస్కోపీ అదే చేశారు, బట్ అది బైకార్నియేట్ యూట్రస్ గురించి అంత పెద్దగా కామెంట్ చేయలేదు వాళ్ళు. బట్ తన క్రియాటినిన్ చూస్తే 3.4 విచ్ ఈజ్ 1.5 ఉండాలి. అండ్ హర్ బీపీ ఈజ్ 160/100 బిఫోర్ ప్రెగ్నెన్సీ ఓన్లీ. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉన్న వాళ్ళకి మనము సరోగేసి వాళ్ళకి ఏంటంటే ఇంకొకరి గర్భాన్ని వీళ్ళు ఎవరైతే కపుల్కి కావాలని వచ్చారో వాళ్ళ నుంచి ఎగ్స్ స్పర్మ్స్ తీసి దాన్ని కలిపిన తర్వాత అండర్ మెషిన్ ఈ యూట్రస్ మాత్రమే తీసుకుంటున్నాం ఇంకొక పర్సన్ నుంచి. ఆ పర్సన్ యూట్రస్లోనే అలానే ఉండి ఆమెలోకి యూట్రస్లోకి ప్రవేశపెట్టి 9th month వరకు ఆమె డెలివరీ చేసిన తర్వాత బేబీని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే కపుల్స్ ఎవరైతే ఉంటారో ఫీమేల్ నుంచి ఎగ్స్, మేల్ నుంచి స్పామ్, ఓకే, తీసి మనం ఏంటంటే మిషన్ ఇక్సీ మిషన్ అని ఉంటుంది ఆర్ ఐవీఎఫ్ చేసి దాన్ని 2 కలిపి
ఆ పేషెంట్ ఎవరైతే వస్తారో సరోగేట్గా మేము ఉంటాము అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, రిలేటివ్స్ వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో పెట్టినప్పుడు 9 మంత్స్ తను క్యారీ చేస్తుంది. క్యారీ చేసి డెలివరీ అయిన తర్వాత బేబీని ఈ కపుల్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కపుల్ అనేవాళ్ళు బయాలజికల్ పేరెంట్స్, దే ఆర్ ద బయాలజికల్ పేరెంట్స్. ఎందుకంటే స్పర్మ్ ఎగ్ వాళ్ళ నుంచి వచ్చింది. జస్ట్ వీ హ్యావ్ టేకెన్ రెంట్ అంతే, టు సే యూట్రస్ని రెంట్కి తీసుకున్నాం. సో వాళ్ళ తర్వాత సో ఇది ఎలా చేయాలి అంటే ఇట్ ఈస్ ఏ లైక్ ఇప్పుడు ఇంతకుముందు కొంచెం లిబరల్గా ఉన్నారు కానీ బట్ న్యూ ఇయర్ ఏఆర్టీ గైడ్లైన్స్ 2021 నుంచి మనకు ఏఆర్టీ గైడ్లైన్స్ అని వచ్చాయి. సో ఈ గైడ్లైన్స్కి వీ హ్యావ్ టు డూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లాయర్ బికాస్ వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్ కదా. రేపు ఆ సరోగేట్ మై టెల్ ఓకే ఇది నా బేబీ అంటది, అప్పుడు ఏంటి నేను క్యారీ చేశాను నా బేబీ డెలివరీ అయ్యాక నేను ఇయ్యనంటది అంటే లైక్ ఎమోషనల్గా దే మైట్ గెట్ అటాచ్డ్. సో అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి ఈ కపుల్కి. సో దట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లాయర్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక లాయర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇట్ షుడ్ బి డన్ బై ఏ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ హూ హ్యాస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి లైసెన్స్ అనేది ఉండాలి. ఆ సెంటర్కి లైసెన్స్ మనకు ఒక సరోగేసీ క్లినిక్ అని ఒక లైసెన్స్ ఇస్తారు మనకు, ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళే చేయాలి. సో రొటీన్గా అన్ని సెంటర్స్ చేయడానికి లేదు, ఎవరికైతే గైడ్లైన్స్ ప్రకారం ఆ సరోగేసీ అనేది ఆ లైసెన్స్ ఉంటుందో వాళ్ళు చేయాలి. తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ కమిటీ అనేది ఉంటుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ అనుకోండి, ప్రజెంట్లో ఐఎమ్ డూయింగ్ హియర్ కాబట్టి ఒక డిఎంహెచ్ఓ అండ్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అందరూ కూర్చొని ఇక్కడ గైనకాలజీ హెచ్ఓడి అండ్ మై సెల్ఫ్ హూ ఐఎమ్ డూయింగ్ ద సరోగేసీ అందరు కూర్చొని ఒక కమిటీ లాగా చేసి వెదర్ బికాస్ నేను సర్టిఫై చేస్తాను బికాస్ వాళ్ళకి ఎలిజిబుల్ కాదు అని ఆ గైనిక్ హెచ్ఓడి మన మొత్తం చేసి వెదర్ ఐ హ్యావ్ డన్ కరెక్ట్ ఆర్ నాట్ అని మాకు సర్టిఫై చేసి ఇస్తే మ్యాజిస్ట్రేట్ వెరిఫై చేసి ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లాంటింగ్ ద ఎంబ్రియో ఇన్ ద సరోగేట్. సో ఎవ్రీథింగ్ లీగలైజ్డ్గా చేసుకుంటే ఎప్పటికీ బెటర్గా ఉంటుంది. సో దట్ మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో విల్ గో విత్ సేఫ్ అంటే మనకి సేఫ్గా వెళ్ళొచ్చు అని. అండ్ కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్, ఐ ఫర్గోట్ టు టెల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు క్యారీ చేయలేరు ప్రెగ్నెన్సీని. సో అలాంటి వాళ్ళకి కూడా మేము విల్ గో ఫర్ సరోగేసీ. సో చాలా లీగల్గా వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో కూడా. సో సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది సంఘమిత్ర హాస్పిటల్లో, టెక్నాలజీ కావచ్చు, వచ్చే పేషెంట్స్కి మీరేం చెప్తారు మ్యామ్? అండ్ రిగార్డింగ్ లైక్ ఏదైనా కూడా మన మెయిన్ థింగ్ ఏంటంటే స్టెరిలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. ఆపరేషన్ థియేటర్స్ ఆర్ వీ హ్యావ్ వెరీ హైలీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్. ఎలా అంటే వాళ్ళు అవి క్లీన్ చేయడం ఎలా ఉంటుందంటే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అని ఆల్మోస్ట్ లైక్ స్టెరిలిటీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్. ఇట్స్ వెరీ గుడ్. అంటే సో దట్ ఇన్ఫెక్షన్ రేట్ కానీ పేషెంట్ కాంప్లికేషన్ రేట్ కానీ విల్ బి లెస్ సర్జరీస్. అండ్ రిగార్డింగ్ ఫర్టిలిటీ చెప్పాలి అంటే వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఫర్ ఫర్టిలిటీ. అంటే లైక్ నో నీడ్ టు గో టు హయ్యర్ సెంటర్స్ లైక్ హైదరాబాద్, చెన్నై ఏమీ అవసరం లేదు. మనకు వీ హ్యావ్ ఆల్ ఎక్సిమేషన్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. అంటే పేషెంట్కి ఏదైనా మ్యాన్రికం పెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా, మా దగ్గర ఏంటంటే ఒకరు డెలివరీ అయ్యారు, ఫస్ట్ బేబీ ఎక్స్పైర్ అయింది అని చెప్పారు. లైక్ ఏమైంది, ఓహో పాలు తాగడం ప్రాబ్లము, గురక అన్నట్టు చెప్పారు. సో దట్ వాజ్ నార్మల్. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ షీ హెస్ ప్లాన్, నా దగ్గరకు వచ్చింది, కన్సీవ్ అయింది, ప్లాన్ అయింది. ఇప్పుడు ఆ బేబీకి సేమ్ ఫీచర్స్ ఆర్ రిపీటింగ్. సో ఫీచర్స్ ఏంటంటే ఇలానే కొంచెం పాలు తాగకపోవడం, సరిగా తాగకపోవడం, కాళ్ళు చేతులు సరిగా కదలడం, చూస్తే వాళ్ళు మైనరికం కదా. సో దే హ్యావ్ ఈ బేబీని మళ్ళీ అంటే మా దగ్గరకు ముందు తీసుకొచ్చారు కాబట్టి వీ హ్యావ్ స్టార్టెడ్ ఎవాల్యుయేటింగ్ దిస్ బేబీ. చేస్తే ఆ బేబీకి జెనెటిక్గా ప్రాబ్లమ్ ఉంది. సో ఆ ఫస్ట్ బేబీకి కూడా మోస్ట్లీ ఉండొచ్చు, బట్ పేరెంట్స్కి అది తెలియలేదు. సో ఇలాంటి వాళ్ళకి మనకేంటి, వాళ్ళది మైనరికం పెళ్ళి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలా. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయాలి. అంటే ఐవీఎఫ్ చేసి ఆ ఎంబ్రియోలో ఈ బేబీకి ఉన్న ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుద్దా, బికాస్ దిస్ ఇస్ సెకండ్ బేబీ ఫర్ దెమ్. సో అలాంటికి అంటే నెక్స్ట్ బేబీకి రిపీట్ అవ్వకుండా ఆ ఎంబ్రియోస్ అన్ని చేసి అంటే లైక్ మనం ఎట్లా బయోప్సీ చేస్తే మన గర్భసంచిలో ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుందో, అలానే బేబీ ఆ పిండాన్ని తీసి ఆ బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. సో దోస్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ విత్ అస్. సరోగేసీ అండ్ డోనర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ అస్ రిగార్డింగ్ ఫర్టిలిటీ. అంటే ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంటుంది. సో అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మెయిన్గా ఉమెన్స్లో చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటారు, ఏమవుతుందో ఏంటో ఏం తెలియకుండా. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు
ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉన్నారు. సో చూశారు కదా వ్యూయర్స్, మేడం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మెయిన్గా ఉమెన్స్కనే చెప్పొచ్చు. ఒకవేళ డిశ్చార్జ్ ఎక్కువైనా సరే అది ఎలా ఉంది, మేడం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు ఒకసారి మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా కావచ్చు, మేడం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, నాకు అబ్నార్మల్గా అనిపిస్తుంది అంటే ఒక్కసారి మేడంని కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మీకు ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉంటారు. సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే కూడా మీరు వచ్చి మాకు ఒక మంచి టాపిక్తో వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. అండ్ మరో హలో డాక్టర్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హలో డాక్టర్ ప్రోగ్రామ్.